భద్రాచలంకి వచ్చేసింది ఈ రోజు ఆడాల మజాక. నిజంగా ఆడవాళ్ళ కళ్ళు కమనీయం, వాళ్ళ చూపు రమణీయం. అందుకే ఆడాల మజాకకి మీరే కమనీయమైన బంగారు హారం. ఆడాల మజాక భద్రాచలంకి వచ్చేసింది. రవి గారు రెడీగా ఉన్నాడు, మా ఆడియన్స్ రెడీ, రవి గారు రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారంట పార్టిసిపెంట్స్. చూద్దామా ఎలా ఉన్నారో, ఏ రచ్చ చేస్తారో. గట్టిగా చెప్పలు తలెచ్చి వెళ్తుంది. కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట పిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే పళ్ళు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఎవరి పెద్ద ఆంటీ? ఆంటీ కాదు, అక్క. చిన్న చెల్లి. చిన్న చెల్లి చెప్పండి పెద్దమ్మా, ఏం పేరు? సునీత జాస్తి. వెరీ గుడ్. ఈవిడ ఎవరు? మీ మమ్మీయా? మమ్మీ పాట పాడు మమ్మీ. బ్లాక్ బస్టర్ రవిని ఇక్కడ తొక్క తీస్తాం. సూపర్. ఎనీవేస్ వెరీ గుడ్. ఆంటీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? నళిని ఉడతా. నా పేరు రవి సింహం. బాగుంది కదా. మీ పేరండి? రాజకుమారి. మీరిద్దరు ఏంటి? సో ఇప్పుడు వీళ్ళతో పోటీ స్టార్ట్ అయింది ఆడల మధ్య. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా? ఆల్రైట్. సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. టపీ అనే ఆన్సర్లు చెప్పేయండి, గిఫ్ట్ గెలిచేసుకోండి. ఓకేనా? ఎవరైతే క్రేజీగా తక్కువ సమయంలో ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నారు. రైట్? టీమ్ ఏ, టీమ్ బి. లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ ఏ. పాముకి, స్నేక్ కి ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? అది బుష కొట్టిద్ది కదా. బుస్సు కొట్టుద్ది. వెరీ గుడ్. బుస్ అనే సబ్జెక్ట్ ఉందా? కూరలతో విషయం చెందిస్తుంది అంతే. వెరీ గుడ్. అదే సబ్జెక్ట్, ఫేవరెట్ సబ్జెక్ట్ పెద్దమ్మా. సైన్స్ ఉంది కాబట్టి. స్నేక్ కాబట్టి. స్నేక్ కాబట్టి కాదు. అంటే కాట్ అనేది సబ్జెక్టా? ఏ సబ్జెక్ట్ నాన్న అది? ఏ క్లాస్ లో చదివిను? కొత్తగా ఇప్పుడే మేము క్రియేట్ చేశారా? నేను చెప్తా. పాముకి ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్ 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 సరీ. పాము ఏమంటది? అవును, హిస్టరీ. పాము ఇప్పుడు మీది ఫిల్ ద బ్లాంక్స్. నేను డైలాగ్ చెప్తాను, ఆ ఫిల్ ద బ్లాంక్స్ లో మీరు నింపాలి. డాష్ ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి, డాష్ పగిలిపోద్ది. మొహం కాదు, వేరేదేదో ఉంది. కాదు. ఏది? ఫేస్ ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి, డాష్ పగిలిపోద్ది. కాదు. నేను చెప్పనా? ఏది? ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి, లెఫ్ట్ పగిలిపోద్ది. రైట్. సో ఇప్పుడు ఇదే డైలాగ్ ని మెగాస్టార్ గారి మాడ్యులేషన్ లో ట్రై చేద్దాం. మీరు చెప్పండి ఇదే డైలాగ్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి లెఫ్ట్ పగిలిపోద్ది. ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. పాలోడి దగ్గరికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ అడిగినట్టు చెప్పింది ఈవిడ. రైట్ టర్నింగ్ ఇచ్చుకో, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈవిడొకటి. నువ్వు చెప్పినా? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. ఓకే ఓకే రైట్. బాగా ట్రై చేశారు. నెక్స్ట్. ఒక ఫేస్ ఉండి రెండు చేతులుండి భుజాలు కాళ్ళు లేనిది ఏంటి? టార్టాయిస్. ఒక ఫేస్ ఉంటది, రెండు చేతులు ఉంటాయి, వెనకాల రెండు ఏంటి? కాళ్ళు కాకపోతే భుజాలు ఉండవా? దాని ఇదే మొత్తం భుజమే కదా. టైం. ఏంటది? దగ్గరకు వచ్చారు. గడియారం. గడియారం అన్న వాచన ఒకటే. అది ఉంటుంది హ్యాండ్స్ అలా. క్లాక్. yes, it's a wall clock. right answer. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మీకే. ఏ ల్యాండ్ మనం కొనలేము? ఐలాండ్ కొనలేమా? డబ్బులుంటే కొనలేమా ఐలాండ్? విజయ్ మాల్యా దగ్గర బోల్డ్ అని ఐలాండ్లు ఉన్నాయి, కొనుక్కున్నాడు. అంటే తలుచుకుంటే విజయ్ మాల్యా కూడా కొనలేని ల్యాండ్ ఏంటి? న్యూజిలాండ్. రైట్ ఆన్సర్. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మనం కొనగలుగుతామా? కొంటే పగిలిపోద్ది. కొన్ని పదాలు చెప్తాను, మీ ఫన్నీ ఒపీనియన్స్ చెప్పండి. ఆ పదం వినంగానే మీకు మైండ్ కి ఫస్ట్ ఏది వస్తుందో చూద్దాం క్రేజీగా. బలుపు, వెలుగు,
వెలుగు. బలుపు అని అనగానే వెలుగని వస్తుంది. అమ్మా నేను అన్నది బలుపు కాదమ్మా, బలుపు. సాడ్. బలుపు అంటే సాడ్, బలుపు అంటే పొగరు, బలుపు అంటే వెరీ గుడ్, సూపర్. బలుపు అంటే రవితేజ గారు బలుపు సినిమా, వెరీ గుడ్. నెక్స్ట్ హగ్. చిరంజీవి. హగ్ అంటే చిరంజీవి గుర్తొస్తాడా? ఏమో సెలబ్రిటీ కదా అని. సెలబ్రిటీ కదా నయ్యం. నీకోరనా? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ హగ్ అంటే వెరీ గుడ్ ఆన్సర్. హగ్ అంటే మా హస్బెండ్. హగ్ అంటే లవర్. ఎవరది? పద్మనా, శైలజానా? శైలజానా? ఫ్రెండ్ కూడా లవర్ అవుతుంది. సూపర్, వెరీ గుడ్. ఒక గన్నుని హాఫ్ పెట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరు? ఏ దేశపు వాళ్ళు? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ దేశం ఏమిటి? ఏమి పట్టుకొని మ్యూజియం లో పెట్టాలి. యుఎస్. ఎందుకు? అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం. గన్ హాఫ్, గన్ హాఫ్, ఆఫ్ఘనిస్తాన్. పేర్లోనే ఉంది కదా, హాఫ్ గన్లు వేసుకొని తిరుగుతా ఉంటారు, అందుకే ఆ పేరు. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వెరీ గుడ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరు బాగా ఆన్సర్లు ఇచ్చారు, ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? ఆడియన్స్ ఎవరు గెలుచుకున్నారు? ఏనా బీనా? బిఎల్ సల్ల కూర్చోరు అంతేనా? అయ్యో. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది ఎస్ టు టీమ్ ఏ. కంగ్రాచులేషన్. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాము. మా కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకలో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరిని సెలెక్ట్ చేసేసాం. బాగున్నారా? వెరీ గుడ్. నవ్వుతుంటే ఇంకా బాగుంటారు. మీ పేరండి? కవిత అండి. కవిత గారు, కవిత చెప్తారా? లేదండి. బాగుందండి కవిత. మీ పేరండి? రత్న గారు, వెరీ గుడ్. మీ పేరండి? శ్వేత గారు. రాధిక గారు. రైట్. సో నలుగురు వచ్చేసారు. ఒక అందమైన వాక్ తిరిగి వచ్చిన తర్వాత మనం టాస్క్ మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ మీరా ఎవరైనా పర్లేదు కదా, మీరే వచ్చేయండి అయితే. బాగా నడవాలి, ఓకేనా? మ్యూజిక్. ఇప్పుడు చక్కగా నడిచింది. ఇప్పుడు సూపర్ గా నడిచారు. ఇప్పుడైతే ఈవిడ ఇంకా మెల్లగా నెమ్మదిగా బాగా నడిచారు. సూపర్ గా నడిచారు. అటు వెళ్ళినమ్మా మీరు. రైట్. ఇప్పుడు మీ ఇద్దరు, ఓకేనా? వాళ్ళకంటే అందంగా నడవాలి మనం. వచ్చేయండి, మ్యూజిక్ వింటుంది. ఏది ఇద్దరు మొగుడు పిల్లలా? మీ ఇద్దరు చేయి పట్టుకొని నడుస్తారేంది? చెప్పు చెప్తున్నావు. చేయి పట్టుకొని నడుస్తున్నావు. అండర్స్టాండింగ్. మీ అండర్స్టాండింగ్ నడుములో కింద పడిపోతానా? అదే లేదు, మేమిద్దరం అనుకున్నాం, అందుకే కానీ ఆవిడ స్టైల్ అండి సూపర్ ఉండే. నువ్వు రాపింది ఇట్రా. మ్యూజిక్ పెట్టు తమ్ముడు. అక్క నేను వస్తా అనుకున్నా అక్క, నన్ను వదిలేసిపోయినవేంటి? ఏమైంది అక్క? లేదక్క, నేను నీతో వద్దామని రెడీ అయినా. చెప్పాలి కదా, నేను కూడా వస్తాను. అక్కడే ఆగంటే ఆగేదని. అక్క ఒక డైలాగ్ కొట్టక్క, మంచి డైలాగ్ కొట్టక్క. మీరు చెప్తేనే కొడతాను. మీరు చెప్తే కొడతారా? వద్దులేండి, డైలాగులు వద్దు. సరే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే పాటలు. ఎవరు ఫస్ట్ పాటలు పాడతారో చూద్దాం, ఓకేనా? మైక్ నా దగ్గర ఉంటది. నేను ఒక పదం చెప్తా. ఆ పదం పాటలో ఉన్న పదాలే చెప్తాను నేను. ఆ పదాలు వచ్చే పాట ఏదో మీరు కనుక్కొని ఫస్ట్ గా చెయ్యెత్తారనుకోండి, వాళ్ళకి మైక్ ఇస్తా. ఎవరైతే ఎక్కువ పాటలు పాడతారో, ఎక్కువ సార్లు పాటలు పాడతారో వాళ్ళే విన్నర్. సింపుల్ పాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేమ అన్నాను అనుకో, ప్రేమ మీద ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రేమ ఎంత మధురం అట్లాంటివి, ఓకేనా? రెడీ?
సో ఎవరైతే ఫస్ట్ చేయలేపుతారో వాళ్ళకే ఇస్తాం మైక్. ఫస్ట్ పదం చెట్టు. చెట్టు లెక్కగలవా ఓ నరుడా, పుట్ట లెక్కగలవా, చెట్టు మీద ఉన్న ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరుడా, చిగురు కోయగలవా, ఓ రవి చిగురు కోయగలవా, చెట్టు లెక్కగలవా ఓ రవి. డాక్టర్లు వద్దన్నారు, ఏం చెప్పాలి? రెడీ, నెక్స్ట్ పదం కోరిక. కోరిక చేయి లేపిన మా పిన్ని గుట్టిగానే గిఫ్ట్ కోసం లేపినవా? రవి పాపం. కోరిక. రెడీ, 5 4 3 2. రవిగా రవిగా ఏమి కోరిక, ఓ రవిగా రవిగా ఏమి కోరిక. దొబ్బింది. ఆ పాట ఏ పాట? మీరు ఆడద్దు ఈ రౌండ్ లో, మీరిద్దరు వాళ్ళిద్దరు అంతే. మీ వ్యక్తం ఉందా తొండిది? ఏడా నువ్వు క్లూ అడిగినాక ఇస్తానే. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి తెరుకో తెరి ఏలుకో బాలక, రవిగా రవిగా. ఏరుకో కోరుకో రవిగా అయిందండి మద్దలా. నెక్స్ట్ పదం తంబాకు. వస్తా పాట వస్తుందా? రెడీ, కెవ్వు కేక ఓ బాజీ కెవ్వు కేక. 5 4 అదే 2 1. తంబాకు. ఆ పాటే అది. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు, అన్నానికి హరిటాకు సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు, రవి పాదం తాకు తాకు, కేవు కేక. సూపర్. రెడీ, నెక్స్ట్ పదం బంగారు. ఆగండి, చేతులు ఎత్తమన్నా. అబ్బా, బంగారు. 5 బంగారు కళ్ళ బుచ్చమ్మో, చింగావి చెమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, భూభుంగమూర్తి శుభమ్మో. వెరీ గుడ్, అందరు బాగా పాడుతున్నారు. చాలా ఈజీ పదం వేట. 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 వేట చాలా ఈజీ. బాలయ్యబాబు గారి పాట. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహ 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 సింహ. వెరీ గుడ్. నెక్స్ట్ మీసం. చెయ్యెత్తారు. మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ అదరహో ఈ రగడా. ఏందమ్మా పద్యం చెప్పి నువ్వు పాట పాడమంటే? మరి పాట రాగా పాడు. మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ అదరహో ఈ రగడా. మీసం మీద లేటెస్ట్ కొత్త కాటమరాయుడా. మీరా మీరా మీసం అదొకటే వస్తుంది నాకు తెలుసు. ఆ తిప్పుతాడు జనం కోసం. మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం, కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం, వీడుండే నివాసం. రెడీ, నెక్స్ట్ చాలా ఈజీ. ఎవరు ఫస్ట్ చేత చూద్దాం. పచ్చబొట్టు. పాప ఆవిడెత్తింది. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాన్ని పంచుకుంటానురా. అంత నీ ఇష్టం అక్క. బాగా
బాహుబలి 2 లో యాడ్ చేద్దాం అనుకుంటే తీసేసారు, అయిపోయింది. 3 లో యాడ్ ఏది చేద్దాం. కాలకేయ వేషమా? కాదు, సాంగ్ సాంగ్ లో తమన్నా వేషం ఎత్తావా? సాంగ్ యాడ్ చేస్తా. లేదు, కరెక్ట్ గా ఎవరు పాట పాడతారు? మా పిన్ని పాడుతుందా? పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాయని పంచుకుంటానురా, జంత కట్టేసిన జతగాడా నీతో ఒంటి తంటాల తానురా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. కనీసం కొంచెం లెంత్ అన్న పాడింది పాట. రెడీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పదం చాలా ఈజీ. బొమ్మ. బొమ్మలు గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది, సర్లే పోనీ అని దగ్గరకొస్తే ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. అంతేనా? సూపర్, వెరీ గుడ్. మంచి మంచి పాటలు అన్ని గుర్తు చేస్తాం. మనము నలుగురం ఆడాము, కానీ మా పిన్ని అయితే చూసుకుంటూ అబ్బా బాలే పాడుతున్నారు అబ్బా. ఇవన్నీ మర్చిపో, ఒక మంచి పాట పాడు నా కోసం. పాడు 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 బాగా పాడు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి నప్పే పిల్లాలే మచాన పడ్డారే. మతి నప్పే పిల్లాడే పిల్లాడే మధ్యలో ఎందుకు వచ్చింది? మధ్యలో జోక్ కావాలని. జోక్ కావాలి. వెరీ గుడ్. అది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసింది మా పిన్ని. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు బాగా పాటలు పాడారు? ఎవరికి ఆ గిఫ్ట్? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి. yes, congratulations. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ముంగట చూస్తున్నారు 2 స్టూల్స్, దాని మీద 2 బుట్టలు ఉన్నాయి. ఇక్కడ 2 చాటలు ఉన్నాయి, దాని కింద కలర్ పేపర్స్ ఉన్నాయి స్టూల్ మీద. అండ్ ఇక్కడ నా చేతిలో కర్ర. ఏం చేస్తారంటే ఇద్దరు బయలుదేరుతారు కదా టీమ్ లో, ఇలా నడుము టు నడుము దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక చేతిలో ఒక పార్టిసిపెంట్ చేతిలో ఈ చాట, ఇంకో పార్టిసిపెంట్ చేతిలో ఇంకో చాట ఉంటది. ఈ పేపర్స్ ని, కలర్ పేపర్స్ ని క్రష్ చేసి ఇలా ఎవరి చాట మీద వాళ్ళు బౌన్స్ చేసుకుంటూ ముందుకు దీంతో బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి మీ బాస్కెట్ లో వేసేయాలి. ఎవరైతే ఎక్కువ పేపర్ క్రషెస్ వేస్తారో వాళ్ళు విన్నారు. ఓకే, let's start with you. All the best. Your time starts now. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కు వా 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 వా. జాంపేట కాడ కన్ను Time up. ఇది కూడా అవుట్. ఇందులో 1 అండ్ ఇందులో 1 2 3 టోటల్ గా 4 పేపర్ బాల్స్. సో మీరు 2 సార్లు వెళ్ళారు కానీ బౌన్స్ చేయలేదు కాబట్టి 2 మైనస్ చేసాం. 4 పేపర్ క్రషెస్ చేశారు అండ్ మీ టార్గెట్ 5. ఓకేనా? బౌన్స్ చేయాలి, లేకపోతే నేను క్యాన్సిల్ చేస్తా. పైకి కొట్టండి చేయాలి. ఓకే, వచ్చే స్టార్ట్స్ నౌ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. అది క్యాన్సిల్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కు వా 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 వా.
3 4 అండ్ 5 టోటల్ గా 1 మినిట్ లో 5. కంగ్రాచులేషన్. అద్భుతంగా థర్డ్ రౌండ్ బ్యూటిఫుల్ గా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో భద్రాచలంలో ఆడాల మజాకా ఎపిసోడ్ సూపర్ గా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఆల్ హ్యాపీస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరి ఫేస్ లో క్యూట్ స్మైల్ ఉంది. ఇలా నవ్వుతూ ఉండండి. మళ్ళీ రేపు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఈ టీవీలో కలుసుకుందాం. అంటే నేను టేక్ బాయ్, గుడ్ నైట్. Participants gift sponsored by Electron Home Appliances. యాక్షన్. కట్టప్ప పుల్లలు ఏరుకుంటూ నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఏమరా బట్టే పాస్గా నేను అడుగుతుంది ఎందుకు చెప్తున్నావు ఏంద్రా? రెడీ, యాక్షన్. నా మాటే శాసనం. నేను వేస్తా ఒక ఆసనం. ఇదే నా మాట, ఇదే నా శాసనం.